తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. అక్టోబర్ నెలలో కనుక మనం చూసుకుంటే అండి రాశుల ప్రకారం మేషరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సరే, మేషరాశి ఈ పేరులో నీళ్ళు పొట్టేలు. ఓకే, అనుకున్న పని సాధిస్తారు, ఎన్ని అవాంతరాలను ఎదిరిస్తారు, సో చాలా మొండిగా ఉంటారు, అనుకున్న సాధించే వరకు వాళ్ళు నిద్రపోనమాట. అట్లాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు మేషరాశి వాళ్ళు చాలా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ డిపార్ట్మెంటు, వాళ్ళ యొక్క వీర్యం, సాహసం అన్ని ప్రదర్శించే నక్షత్రం ఒక రాశి ఏదైనా ఉందంటే అది మేషరాశి అని చెప్పుకోవాలి. అయితే అక్టోబర్ 2024 సంబంధించి వీళ్ళకి ఎలా ఉందంటే అక్టోబర్ మాసంలో మనకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. భాద్రపద ఆశ్వీజ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఒక పుణ్య మాసం అని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ మాసంలో ఈ మేషరాశి వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ గోచారం కనుక చూస్తే వీళ్ళకి ఎలా ఉందంటే సూర్యుడు 17వ తారీఖు తులారాశిలోకి వెళ్తున్నాడు. అదే తులారాశిలోకి మెర్క్యూరీ అంటే బుధుడు కూడాను మనకి 10వ తారీఖు వెళ్తున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి 13వ తారీఖు వృశ్చిక రాశిలోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో 20వ తారీఖు వెళ్తున్నారండి. ఈ డేట్స్ ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ మీద మనం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. రిపోర్ట్ చూసే ముందు వీళ్ళకి ఇందులో ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు నక్షత్రం వాళ్ళు, తర్వాత భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో వస్తారని చెప్పుకోవాలన్నమాట. పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీలు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలన్నీ కూడా మనం మేషరాశి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. మనం ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఒక సింపుల్ వే ఆఫ్ టెల్లింగ్ ఉంటుందన్నమాట. ఇది ఒక పద్ధతి మనకు గోచారం చెప్పేది. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి 17th బిఫోర్ అండ్ 17th ఆఫ్టర్లో మనం, ఎందుకంటే సూర్యుడు ఆ టైంలో మారుతున్నాడు కాబట్టి సూర్యుడు మారకముందు సూర్యుడు మారిన తర్వాత అక్టోబర్ మంత్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. వీళ్ళకి ఫస్ట్ వచ్చేటప్పటికి శత్రువుల మీద విజయం అనుకుంటారు, కానీ శత్రువుల మీద అంత విజయం సాధించే టయానికి ఇంకా వీళ్ళకి అంత ఫేవరబుల్ కండిషన్స్ కాదు. తర్వాత ధనలాభం, రావాల్సిన ధనం ఎక్కడో ఆగిపోతుంది, కానీ సక్సెస్ మాత్రం వీళ్ళదే అవుతుంది. ఫస్ట్ 17 days ఏదైనా పని అనుకుంటే ఎన్ని అవాంతరాలు ఉన్నా కానీ ఆ పనిలో విజయం సాధించేస్తారు. నెక్స్ట్ యువత జన్య బాధ అని చెప్పేసి వీళ్ళకి తెలవకుండా ఎవరో ఒక లేడీస్ ద్వారా వీళ్ళకి బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏమంటారు, కొంచెం పేషెన్స్గా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని. అయితే ఇదంతా మనకి ఫస్ట్ 17 days, ఆ తర్వాత 17th తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. వీళ్ళకి ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంది. తదనుగుణంగా అక్కడ మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెక్స్ట్ శత్రువులు కనుక మనం ఫస్ట్ ఏమనుకున్నాం, శత్రువులకు సమయం కాదు, ఇప్పుడు వీళ్ళు శత్రువులతో కలిసి కూర్చొని తర్వాత డిస్కస్ చేసుకుంటే చాలా సామరస్యంగా పనులన్నీ పరిష్కారం అయిపోతాయి. నెక్స్ట్ వీళ్ళకి అపోజిషన్ ఉంటుంది, కానీ దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకునే ఒక మానసిక పరిపక్వత, ఒక శక్తియుత వీళ్ళకి వచ్చేస్తాయి. నెక్స్ట్ లాస్ట్కి ఈ మంత్ వీళ్ళకి ధన సంపాదనతో ముగుస్తుంది. ఇది వచ్చేటప్పుడు మనకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి మనకు చెప్తా ఉంటాం. సంక్షిప్తంగా మనకి గోచార ఫలం అంతా ఎలా ఉంటుంది అనేది మనకి డీటెయిల్స్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే, సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి భార్యకు సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. తర్వాత సంతానానికి సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. ఉత్సాహంగా మీరు పనులు చేస్తూ ఉంటే ఆటంకాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ భార్యతోటి తర్వాత స్టమక్ రిలేటెడ్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి ఫస్ట్ 17 days అని చెప్పుకోవాలంట. ఆ తర్వాత వీళ్ళకి ఫస్ట్ హౌస్ని కూడా వీళ్ళకి దృష్టి ఉండటం, హెల్త్ రిలేటెడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అకాలంగా భోజనం చేసే అవకాశం ఎక్కువ ఉంది. బంధువులతోటి మిత్రులతో గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది. ధన నష్టము, ఆందోళన, రోగ భయం కూడా చూపిస్తుంది. ఇది వీళ్ళంతా శని వల్ల, సూర్యుడి వల్ల ఆ మంత్ యొక్క ఎఫెక్ట్ వీళ్ళకి ఉంటుంది అనమాట. అక్టోబర్ 17 ముందు, అక్టోబర్ 17 తర్వాత. ఇది కాకుండా మన నెక్స్ట్ వీళ్ళకి మేజర్ ఇంకొక గ్రహం మారుతుంది అంటే అది కుజ గ్రహం మారుతుంది అని చెప్పాలంటే 3rd హౌస్లో ఉన్నారు, మూర్తిని రజతమూర్తిగా ఉన్నాడు అనమాట. దీనివల్ల వీళ్ళకి ఏమని చెప్తున్నారంటే 3rd హౌస్లో ఉండటం వల్ల కొంచెం నేత్ర బాధలు, ఓకే, లైట్గా మైల్డ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది, కానీ చక్కగా ఉంటుంది. ఓవరాల్గా అంత ఇబ్బంది పడలేదు. అయితే వీళ్ళు 6th హౌస్లో కూడా చూడటం వల్ల మార్స్ వీళ్ళకి చాలా ఉత్తమమైన ఫలితాలను తీసుకొస్తున్నాడు. మార్స్ ఈ రాశి వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ తీసుకుని వస్తున్నాడు. ఎలాంటి విషయాల్లో మంచి రిజల్ట్ తీసుకుని వస్తున్నారంటే ఫస్ట్ వీళ్ళకి వస్త్ర, ధన, ధాన్య లాభం, అంటే చక్కగా బట్టలు ఉంటారు, షాపింగ్ చేస్తారు, ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మనసుకు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు, పుణ్యకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తారు, నూతన వస్తువుల సేకరణ చేస్తారు. తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు కనుక ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్లో వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వివాదరహితంగా శత్రుపీడ లేకుండా ఉంటారని మనం చెప్పుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు అక్టోబర్ నుంచి అక్టోబర్ 20th నుంచి 30 వరకు ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 20 days వాళ్ళకి యాక్చువల్గా రెడ్ కార్పెట్ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా అనుకూలంగా చక్కగా ఉంటుంది. 10th హౌస్లో ఉండటం వల్ల ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో కొంచెం శత్రుత్వం పెరిగి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా మార్స్ గనక చూసుకుంటే కుజుడు చాలా మంచి చేస్తున్నాడని మనం చెప్పుకోవాలండి. శుక్రుడు కూడా మారుతూ ఉన్నాడండి. శుక్రుడు వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం విచారము,
మహాసుఖము, బంధుమిత్రులతో కలయిక, రాజదర్శనము, ధనలాభము, ఆరోగ్యము, సంసార సుఖము, కీర్తి, గౌరవము. సో ఒక రకంగా శుక్రుడు చాలా చాలా మంచి చేస్తున్నాడని మనం చెప్పుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు మార్స్ మంచి చేస్తున్నాడు వీళ్ళకి, తర్వాత శుక్రుడు మంచి చేస్తున్నాడు. తర్వాత మార్స్ 2వ హౌస్లో ఉండటం వల్ల కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా సుఖంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, స్త్రీలతో ఆనందంగా గడపటము, కీర్తి, శరీర సౌఖ్యము, వస్త్రలాభము, ఆర్థికంగా లాభం పడే అవకాశము, తర్వాత బహుమతులు, కుటుంబ వృద్ధి, సుఖము, ధనలాభము, అలా 2వ హౌస్కి సంబంధించిన విషయాల్లో, ధనం సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా హ్యాపీగా ఉంటారని మనం చెప్పుకోవాలండి. తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి గ్రహాల స్థితిని బట్టి మనకి జ్యోతిష శాస్త్రంలో అంగగోచారం అని చెప్పుకోవడం ఉందండి. ఈ అంగగోచారం ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళని కనుక మనం గమనించుకుంటే వీళ్ళు కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశంగా ఉంది. అది కూడా మైల్డ్, పెద్ద కంగారు పడిన అవసరం లేదు. రెండోది వీళ్ళకి మెయిన్ రాజ్యలాభం అంటే ప్రమోషన్స్. సో వీళ్ళు ఉన్నత అధికారుల యొక్క మొప్పు పొంది, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ద్వారా కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, తర్వాత హైఫై అఫీషియల్స్ ద్వారా వీళ్ళకున్న ప్రజ్ఞ, తర్వాత ఎక్స్పీరియన్స్ని ఏమైనా గుర్తింపు చేసుకొని ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. రాజ్యలాభం అని చెప్తారు. ధనప్రాప్తి ఉంది. ఎంత ధనం వస్తుందో కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా అవుతారు, ప్లస్ కొంచెం గొడవలు కూడా అవకాశం ఉంది. ఈ విధంగా మన అశ్విని నక్షత్రం వారికి చాలా విధాలుగా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పాలి. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ధనలాభం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు తగినంత ధనం అంటే మీకు ఎక్కడో అనవసరమైన ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ వచ్చేసి దానికి సరిపడా అమౌంట్ మీకైతే అందదు, కానీ ధనలాభం అయితే ఉంది. ఆ విధంగా ఎక్స్పెండిచర్ని మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటే ఈ మంత్ భరణి నక్షత్రం వాళ్ళకి చాలా మంచి లాభం అని చెప్పుకోవాలి. కృతికా నక్షత్రం వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బంధనం, ఏదో ఒక విషయంలో సందిగ్ధతలో పడిపోతారు. అంటే ముందుకు ఎలా వెళ్ళాలి, వెనక్కి ఎలా వెళ్ళాలా, లేదంటే ప్రాపర్గా డెసిషన్స్ అవసరమై ప్రాపర్ డెసిషన్ మేకింగ్ చేయలేక ఒక ఏమని చెప్తాను కన్ఫ్యూజ్డ్ అనే స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళకి ప్రమోషన్స్ వస్తుంది, రాజ్యలాభం వస్తుంది, హైఫై గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, తర్వాత ఉన్నత అధికారుల నుంచి, లేదంటే సీనియర్ అఫీషియల్ నుంచి మంచి రిప్యుటేషన్ వస్తుంది. వీళ్ళకి చక్కగా ధనప్రాప్తి అద్భుతంగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళు గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గొడవల విషయంలో వేరే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే విషయంలో పేషెన్సీగా ఉండి, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా రేకిస్తుంటే వాళ్ళని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి చాలా విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది కృతికా నక్షత్రం వాళ్ళకి. నెక్స్ట్ కొంచెం హెల్త్ విషయంలో 3 నక్షత్రం వాళ్ళు, పునర్వసు కానివ్వండి నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే నైదన తార ఉంది, శతభిష నక్షత్రం వాళ్ళకి, భరణి నక్షత్రం వల్ల వీళ్ళకి ఈ 3 నక్షత్రాలు కొంచెం హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అది మీరు మేనేజబుల్ చేసే సిచ్యువేషన్లో ఉంటాయి, అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు. ఈ విధంగా మనకి లత్త, మృత్యు నక్షత్ర, గోచార, సూక్ష్మ గోచార అనే పురాతనమైన గ్రంథాల్లో చెప్పబడిన విధంగా, శాస్త్రోధికంగా, మోస్ట్ స్టాండర్డ్ విధంగా మనం రాశి ఫలాలు మేషరాశి వారికి అందించాము. ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ మనకి దేవి నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వాళ్ళ మీద ఉండాలని, వాళ్ళ కష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అండి నాగరాజు గారు. గ్రేట్ నాలెడ్జ్ అండి, నో డౌట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు.